హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్గా తోటకూర వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ముందుగా పాను పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకొని 2 గడ్డలు వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, ఇందులో 2-3 పచ్చిమిర్చి సన్న కట్ చేసి వేసుకోవాలి. మొత్తం బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా లేతాకు చూసి తోటకూర ఇలా నీట్గా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా ఆకు వేసుకున్నప్పుడు వాటర్ ఏం లేకుండా గట్టిగా పిండి వేసుకోండి. తోటకూర కట్ చేసేటప్పుడు కొయ్యక ముందే కట్ చేసుకోవాలండి. కోసిన తర్వాత కడుక్కుంటే మనకి పోషక విలువలన్నీ పోతాయి. ఇలా తోటకూర వేసి పచ్చివాసన పోయేదాకా ఇలా దగ్గరికి వచ్చేదాకా వేపుకొని ఇందులో బాగా వేగిన తర్వాత పసుపు, టేస్ట్కు తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని ఒక్కసారి కలిపెట్టుకోండి. మనకి తోటకూర ఆకుకూరల క్వాంటిటీ ఎక్కువ తిననుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటే రోటీస్లోకి ఎంత కూరైనా తినేయచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రోటీస్లోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది టేస్ట్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.